అదే నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు మాట్లాడుకు, మౌనంగా ఉండు అని చెప్పింది. ఏం చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. అత్తయ్యని ఎలా సాటిస్ఫై చేస్తుందో, తిరిగి నాకు ఆ ఇంట్లో స్థానం ఎలా కల్పిస్తుందో చూడాలి. ఇదంతా జరిగిన తర్వాత చూడాల్సిందే, కానీ ముందు తెలిసే అవకాశమే లేదు ఆదిత్య. సరేలే, ఏం చేస్తే ఏముంది? అమ్మ ఒప్పుకుని నిన్ను కోడలిగా తీసుకురావడమే కదా నాకు కావాల్సిందే. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం పంతులు గారు, మీ గురించే ఎదురు చూస్తున్నాను. కాఫీ తీసుకొస్తాను. అమ్మా కాఫీ సంగతి తర్వాత చూడొచ్చు, ముందు పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చూడండి అమ్మా. అన్ని ఏర్పాట్లు సిద్ధంగానే ఉన్నాయండి. ఒక్కసారి మీరన్నీ చూసుకుంటే మనం కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. లిస్టులో మీరు చెప్పిన సామాను మొత్తం తెచ్చాం. అలాగే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పూజ ప్రారంభిద్దాం. ఒక్క నిమిషం పంతులు గారు, మా వదిన్ని పిలుచుకురావాలి. ఇప్పుడు దుర్గమ్మని పిలుస్తావా? అవునండి, తను లేకపోతే ఎలాగండి? తన ముందే ఈ కార్యం జరగాలి. తన కళ్ల ముందు జరిగితేనే సమస్యలనేవి ఉండవు. తను తృప్తిగా ఉంటుంది, కార్యం జరిపినందుకు ప్రయోజనం ఉంటుంది, చక్కటి ప్రతిఫలం లభిస్తుంది. ప్రియా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది. మా వదినకు కూడా బాగా అర్థం కావాలి కదా. ఆవిడకి అర్థం కావాలని పిలుచుకొస్తానంటున్నాను. ఇప్పుడు ఆవిని పిలిచి కొత్త సమస్యలు తెస్తావా? ఉన్న సమస్యల్ని తొలగించడం కోసమే వదిన్ని పిలుచుకొస్తాను అంటున్నాను. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నాకు చాలా భయంగా ఉంది ప్రియా. మీరేం భయపడకండి, మా వదినకున్న అనుమానాలు మొత్తం నివృత్తి చేస్తాను. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఈ పూజలేంటో నాకు అసలుకి అర్థం కావట్లేదు. ఏంటి ప్రియా ఇదంతా? ఏం చేయబోతున్నారు? చెప్పాను కదా, పూజా కార్యక్రమాలు చేయాలి. ముందు పూజ చేయాలి, తర్వాత కార్యం నెరవేర్చాలి, ఆ తర్వాత ఆశీర్వచనం అవి ఉంటాయి. ఏంటి ప్రియా ఇది? పూజ ఏంటి, కార్యక్రమం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అసలు నువ్వు దుర్గమ్మతో చెప్పిందేంటి? 24 గంటల్లో నేను నిన్ను గౌరవంగా నిలబెడతాను, చంద్రలోకాన్ని భూలోకానికి తీసుకొస్తాను, సూర్యుని నీ ముందు నిలబెడతాను అని ఏవేవో చెప్పావు కదా. కానీ ఇప్పుడేమో పూజ అంటావు, కార్యం అంటావు, కార్యక్రమం అంటున్నావు. నువ్వలా చూస్తూ ఉండు. నేను ముందే చెప్పాను, నన్ను ప్రశ్నలు అడగడం కాదు, ఆవిడ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని. మీరు నన్ను మళ్ళీ మళ్ళీ ప్రశ్నించకండి. నా ముందున్నది జరగబోయే కార్యక్రమం ఒక్కటే. వదిన అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. మీరు ధైర్యంగా ఉండండి. అసలేంటి సాంబయ్య ఇదంతా? ప్రియా ఏం చేయదలుచుకుంది? నేనంతా నీకు వివరంగా చెప్తానమ్మా. తను దుర్గమ్మని పిలవడానికి వెళ్తుంది. వెళ్ళి ప్రియా, నువ్వు వెళ్ళి మీ వదిన్ని పిలుచుకురా. ఈలోపు తులసికి నేను మొత్తం వివరంగా చెప్తాను. అలాగే. నీకింకా ఏమైనా అనుమానాలుంటే నేను తర్వాత నివృత్తి చేస్తాను. నేను వెళ్ళి వదిన్ని పిలుచుకుని వస్తాను. ఇరవై 24 గంటల్లో ఖచ్చితంగా నీకు సమాధానం లభిస్తుంది. యాండోయ్, మీ చెల్లెలు 24 గంటల్లో ఏదో చేసేస్తాను,
భూమి బద్దలు చేస్తాను, కూష్మాండం బద్దలయ్యేలాంటి వార్త చెప్తాను అని, తులసి భవిష్యత్తు నిలబెడతాను అని చాలా చాలా మాట్లాడింది కదా. ఇంకా రాలేదేంటి? అవును, మేము ఆవిడ గురించే ఎదురు చూస్తున్నాం. అవునవును, మీరు చూస్తారు, ఎందుకు చూడరు? మీకు మీ విషయాల కంటే మిగిలిన వాళ్ళ విషయాల మీద శ్రద్ధ ఎక్కువ కదా. అదేంటి ప్రసాద్ మమ్మల్ని అంటావు? మీ చెల్లిలే కదా అనిపోయింది. అదేదో దుర్గ అడిగింది, దానికోసమే ఎదురు చూస్తున్నాము అన్నాం. ఉన్నాము అనడంలోనే ఉంది అసలు గొళ్ళెమంతా. మీరు ప్రతిదానికి దీన్ని వెనకేసుకొచ్చి దాన్ని విమర్శించడం వల్లే ఈ గొడవలన్నీ మొదలయ్యాయి. మావయ్య, మమ్మల్ని అనకండి. సరేనన్నా, వాళ్ళతో ఎందుకు వదిలే. పలకరిస్తే ముళ్ళ కంపలాగా తగులుకుంటారు. వస్తుంది. నా చెల్లెలు మాటంటే మాటే. నా చెల్లెలికి మాట తప్పడం చేత కాదు, మాట మార్చడం కూడా చేత కాదు. తప్పకుండా వస్తుంది. అది ఏ ఆలోచన లేకుండా మాట అనదని నీకెప్పుడూ చెప్పాను కదా. అదిగో మాటలను వచ్చింది అత్తయ్య. చెప్పానుగా, చెప్పినట్టే వచ్చింది. రామా ప్రియా, రా. వదినా, మా ఇంట్లో పూజ చేస్తున్నాం, నువ్వు రావాలి. ఏంటి ప్రియా, నిన్ను నువ్వేం చెప్పావు? 24 గంటల్లో తులసి తల్లిదండ్రులెవరో లోకానికి తెలియజేస్తాను అన్నావు. నువ్వడిగే ప్రతి కార్యం నెరవేర్చగలిగే అర్హత ఉన్నవాళ్లు ఎవరో చూపిస్తాను అన్నావు. నువ్వు నలుగురినోరు తలెత్తుకుని తిరిగేలా చేస్తాను అని చాలా 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 పెద్ద మాటలు మాట్లాడావు. ఇప్పుడేంటి మళ్ళీ అసలు విషయం చెప్పకుండా మా ఇంట్లో పూజ పేరంటానికి రాని బొట్టు పెట్టి పిలవడానికి వచ్చా? ముందు అసలు విషయం చెప్పు ప్రియా. అన్ని విషయాలు ఖచ్చితంగా చెప్తాను వదినా. అది చెప్పడానికే నిన్ను మా ఇంటికి రమ్మంటున్నాను. మా ఇంట్లో ఒక చిన్న పూజా కార్యక్రమం ఉంది. పూజ అయిన తర్వాత శుభవార్త చెప్దామని చూస్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. ఏం పూజ ప్రియా? దేనికి పూజ? మొన్నేమో వీడితో చాటుమాటుగా సంతోషమాత పూజ చేయించావు. అసలు ఈ పూజలేంటి ప్రియా? దేనికి? సరే, నీ ఇష్టం, నీ పూజలు నువ్వు చేసుకో. కానీ నా ప్రశ్నలకి సమాధానం 24 గంటల్లో చెప్తాను అన్నావు. ముందు అది చెప్పు, అప్పుడు మీ ఇంటికొస్తాను. దానికి దీనికి లింక్ పెట్టుకొద్దునా. నీ ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం నువ్వక్కడికొచ్చాకే తెలుస్తుంది. నువ్వు రావద్దునా. నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం నా ఇంట్లో పూజకి నిన్ను పిలుస్తున్నాను. నీకే అగ్రతాంబూలం ఇస్తున్నాను. నువ్వు నా వదినవి, తల్లి తర్వాత తల్లి లాంటి దానివి. నువ్వు రావాలి. నీ సమక్షంలోనే మేము కార్యక్రమం చేపట్టాలి. అప్పుడే మాకు తృప్తి, నీకు సమాధానం లభిస్తుంది. నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడేది. పిలుస్తుంది కదా, వెళితే అర్థమవుతాయంటుంది కదా. ఓహో, తమరికి తెలుసా ఈ పూజా కార్యక్రమం గురించి? తెలిసినా తెలవకపోయినా ఇప్పుడొచ్చి పిలుస్తోంది కదా, వెళ్ళడం ధర్మం. పూజ చేసుకునేది మీ ఆడపడిచే కదా, నువ్వు తప్పకుండా వెళ్ళాలి దుర్గా. అబ్బా,
ఇంతకాలానికి మీ నోటి వెంట ఒక మంచి మాట విన్నాను. వివరంగా విషయం తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా రావాలొదినా. నువ్వు లేకుండా చేతికి కంకణం కట్టుకోలేను. అసలు ఏం చేస్తున్నావు ప్రియా? మళ్ళీ ఏం పూజ? తెలుస్తుంది అని చెప్తున్నాను కదా. ఒక శుభకార్యానికి ముందు వ్రతాన్ని చేస్తాము. మరో శుభకార్యం తర్వాత ఆశీర్వచనం ఉంటుంది. నీకు తెలియంది కాదు. నువ్వు తప్పకుండా రావొదినా. ఉన్న పళ్ళంగా రమ్మంటే ఎలా వస్తాను? అయినా పిన్నన్నట్టు ఆడపడుచు పిలిచిన వెంటనే రాక తప్పుతుందా? తయారయ్యి వస్తానులే, నువ్వెళ్ళు. పర్వాలేదు వదినా, నువ్వెళ్ళి తయారైరా. అందరం కలిసే వెళ్దాం. ఏంటి, నేనొస్తానంటున్నాను కదా, నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, నిన్ను దగ్గరుండి తీసుకెళ్లడం నా ధర్మం, గౌరవం. అది నీ గౌరవం నీకివ్వాలి కదా. ఈ గౌరవ మర్యాదలే కదా నాకెవరిస్తారు అని తులసి విషయంలో అన్నావు. అందుకే నీ స్థాయిని పెంచడం కోసమే నీకోసం ఎదురుచూస్తూ ఉంటానన్నాను. వెళ్ళి రెడీ అయి రావొదినా. అవసరం లేదు. దాని అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవడమే ఇప్పుడు నాకు ముఖ్యం. పద. అత్తయ్య, ఏం పూజ? నాకు అర్థం కావట్లేదే. ప్రియా, పూజ అని పిలిచావు. ఏం పూజ? ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ చేసావు? మొదలయ్యాక తెలుస్తుంది కదా వదినా, తొందరెందుకు? ఏ, నువ్వు చెప్పకూడదా ఏం పూజ అని? దాచాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు కాకపోయినా మరో అరగంటలో తెలుస్తుంది కదా వదినా. తెలుస్తుందిలేవే ప్రియా, చెప్తే నీ నోటి ముత్యాలు రాలిపోతాయా ఏంటి? సరే, మీకంత ఆరాటంగా ఉంటే చెప్తాను వినండి. నువ్వు తులసిని అడిగిన ప్రశ్నలకి సమాధానం కోసం, నువ్వీ సమాజంలో తలెత్తుకుని తిరగడం కోసం, అది అనాథ కాదు, అనామకురాలు కాదు అని అందరికీ తెలియచేయడం కోసం, దానికి హక్కులు కలిగించడం కోసం, పుట్టినింటిని, తల్లిదండ్రుల్ని, నీ వియ్యేల వారిని నీకు పరిచయం చేయడం కోసం, పసుపు కుంకాలు పురుళ్ళు ఎవరి బాధ్యతో ఎరుక చేయడం కోసం, ఈ పెద్ద మనుషులు పేరెంటాళ్ల మధ్య శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం ధర్మబద్ధంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి తులసి మహాలక్ష్మిని మేము దత్తత తీసుకుంటున్నాం వదినా. ఏంటి, అతి తెలివి ప్రదర్శిస్తున్నావా ప్రియా? తులసిని దత్తత తీసుకోవడం ఏంటి? దత్తతకి తెలివి అతి తెలివి ఎందుకొదనా? మరి లేకపోతే ఏంటి?
నేనడిగిన ప్రశ్నలకి సమాధానంగా నా పరువు ప్రతిష్టలు పెంచడానికి నేను తలదించుకుంటున్నానని దత్త తీసుకుంటున్నానని మాట్లాడతావు? ఖచ్చితంగా అంతే వదినా. అందుకే కదా అతి తెలివి అన్నాను. నువ్వు దత్తు తీసుకోగానే దానికి హోదాలు వచ్చేస్తాయా? నాకు సమాధానాలు వస్తాయా? వాళ్ళు బాధ్యత తీసుకుంటా అంటున్నారు కదా. ఆ ప్రశ్నలే కదా మనం తులసిని అడిగింది. మీరు కాస్త ఆగుతారా? నువ్వు సమాధానం చెప్పు ప్రియా. నీకేమైనా అనుమానమా? మొత్తం అనుమానమే. అసలు అది ఎవరని, ఎవరి కూతురని నువ్వు దత్తత తీసుకుంటున్నావు? ఎవరో ఏంటి, అది నీ కూతురే కదా. పళ్ళు రాలుతాయి. అది నా కూతురేంటి? గుర్తు తెచ్చుకో వదినా, బాగా గుర్తు తెచ్చుకో. ఒక్కసారి ఆదిత్య తులసిల పెళ్లి గుర్తు తెచ్చుకో. కన్యాదానం 100 అశ్వమేఘాల ఫలితం ఇస్తుందని, భూమండలాన్ని దానం చేసిన ఫలితం వస్తుందని, పుణ్యలోకం పొందాలి అనుకుంటున్నాను. నన్ను కాదన్న నా కొడుకుని నీ కొడుకుని చేసి కన్యాదానం చేసే భాగ్యం కలిగించండి. కన్యాదానం చేసిందెవరు? 100 అశ్వమేధ యాగాల ఫలితం వస్తుందని నన్ను బ్రతిమిలాడి ప్రాధేయపడి దేహి అంటూ అడిగి మరీ కన్యాదానం చేశావు. అప్పుడు ఎవరి కూతురం చేశావు? అప్పుడు నువ్వు దానికి ఏమవుతావని, ఏ స్థానంలో నిలబడి, ఏ అర్హతతో, అధికారంతో ఆ కార్యాన్ని చేశావు? అది చెప్పలేవు వదినా, సమాధానం చెప్పలేవు. మనసులో తప్పుడు ఆలోచన పెట్టుకుని దాన్ని మీ ఇంట్లోకి రానివ్వకూడదు అని కుట్రతో అలా చేశావు. నీ ఆలోచన తెలియక నేను కూడా వదినే కదా, ప్రాధేయపడుతుంది కదా, పుణ్యం వస్తుంది కదా అని నీకప్పుడు కన్యాదానం చేయడానికి అవకాశం ఇచ్చాను. నువ్వు దాన్ని మాకు దానం చేశావు. కోడలిగా అప్పగించాను. కోడల్ని కోడలిగా కాకుండా కూతురుగా చూసే సంస్కారం మనది. అంతేకాదు, అది మా కూతురుగానే పెరిగింది. ఏ సంబంధం లేని దానిని నువ్వు కన్యాదానం చెయ్యగాలేంది. నీ దానంతో మా సొత్తు అయిన దాన్ని కూతురుగా మేం దత్తత తీసుకుంటే తప్ప మా పెంపకంలో పెరిగిన దాని బాధ్యత మేం తీసుకుంటూ, దానికి హక్కులు కల్పిస్తూ, శాస్త్ర ధర్మం సంప్రదాయబద్ధంగా క్రతువు నిర్వహించి, ఈ పంతులు గారి వేదమంత్రాల సాక్షిగా, చట్టం ప్రతినిధిగా ఆదిత్యం ముందు, న్యాయపరంగా ఆ లాయర్ గారి ముందు మేము తులసిని దత్తత తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా హక్కులు కల్పించబోతున్నాం. దీనికి నేను ఒప్పుకోను. వదినా, ఇది నా ఇంటి శుభకార్యం. నువ్వు వద్దన్నా ఒప్పుకోకపోయినా పూజ ఆగదు.
ముత్తైదువుగా పేరంటానికి వచ్చావు. పసుపు కుంకుమలు తాంబూలం తీసుకుని వెళ్ళు. అంతేగాని రచ్చ చేసి కార్యం ఆపుదామని చూడకు.